పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒకప్పుడు ప్రేమ పెళ్లి అంటే అందులో బాధ్యత, భయం, నిజాయితీ, గౌరవం ఉండేవి. కానీ ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటే అంత కమర్షియల్ అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గతంలో వాళ్ళు ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తే పెళ్లి చేసుకున్న వారిని వదిలేసి చంపేసో వెళ్లిపోతారు. ఇటీవల హనీమూన్ పేరుతో మేఘాలయలో భర్తను చంపింది ఇండోర్ కు చెందిన ఓ యువతి. ఈ ఘటన నుంచి తేరుకోక ముందే ఏపీలో తేజేశ్వర్ అనే వ్యక్తిని తన ప్రియుడితో కలిసి భార్య దారుణంగా హత్య చేయించింది. వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనలతో దేశంలోని ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ కొత్త పెళ్లి కూతురు తొలి రాత్రి గదిలోకి పాల గ్లాసుతో కాకుండా కత్తిని తీసుకెళ్లి భర్తను చంపేస్తానంటూ బెదిరించిన ఘటన వెలుగు చూసింది. ఈ అనూహ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో చోటు చేసుకుంది. నిషాద్ అనే వ్యక్తికి ఇటీవల సితారా అనే యువతితో వివాహం జరిగింది. వివాహ సమయంలో సంతోషంగా వ్యవహరించిన ఆమె తొలి రాత్రి రోజు మాత్రం చాలా వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తిని తీసుకొచ్చి నన్ను తాకితే 35 ముక్కలు చేస్తానంటూ అతన్ని బెదిరించింది. తనకు ఈ వివాహం ఇష్టం లేదని తాళి కట్టిన భర్తకు స్పష్టంగా చెప్పేసింది. గతంలో మరో వ్యక్తిని తాను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయం బహిర్గతం చేస్తే నీతో పాటు మీ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెడతానంటూ కూడా బెదిరించింది. ఈ విషయాన్ని నిషాద్ తన కుటుంబ సభ్యులకు వివరించాడు. దీంతో మర్నాడే పెద్దల ఎదుట పంచాయతీ పెట్టారు. ఆ క్రమంలో సితారాకు ఆమె కుటుంబ సభ్యులు నచ్చచెప్పారు. అనంతరం ఆమెను నిషాద్ ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో సితారా తన ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుండి పారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.